బిడ్డలారా, ఈ దిన మన అంశము లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి. అయితే అతడు తడవు చేసెను. దేవుని దూతలు అంటున్నారు, దేవుడు అంటున్నారు, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి. త్వరగా లేకండి, త్వరగా రండి. ఈ స్థలం విడిచిపెట్టండి, ఈ చోటు విడిచిపెట్టండి, ఈ గ్రామాన్ని విడిచిపెట్టండి. మీరు త్వరగా బయలుదేరండి. దేవుని దూతలు లోతు కుటుంబాన్ని తొందర పెడుతుంటే లోతు కుటుంబము తడవు చేస్తున్నారు. అతడు తడవు చేసెను అంటే ఆలస్యం చేస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్రహాము తమ్ముడు కుమారుడైన లోతు మంచి విశ్వాసి, భక్తుడే. కానీ తన భార్య పిల్లలు దేవునికి దూరముగా ఉన్నారు. మనకు తెలిసిన భాగమే. అబ్రహాము ఇంటికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నారు. సొదొమ గొమొర్ర పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని దేవుడు మాట్లాడతారు అబ్రహాముతో. అబ్రహాము దేవునితో మాట్లాడతారు, అక్కడ 50 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా ప్రభువా? 45 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా? 40 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా? 30 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా? 20 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా? ఈ విధముగా దేవుణ్ణి అలా బ్రతుములాడతాడు. తన తమ్ముడు కుటుంబము నిమిత్తము సొదొమ గొమొర్ర పట్టణము విషయములో అబ్రహాము దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు, విన్నవిస్తాడు. అయితే 10 మంది ఉన్నా రక్షిస్తాను అబ్రహాము అని దేవుడు వెళ్ళిపోతారు. అక్కడైతే 10 మంది కూడా ఆ పట్టణములో విశ్వాసులు లేరు, దేవుని బిడ్డలు లేరు. అయితే సొదొమ గొమొర్ర యొక్క ఆ పట్టణము యొక్క పాపము, ఆ ప్రజల యొక్క పాపము, ఆ ప్రజల యొక్క దోషము చాలా భయంకరంగా ఉంది. విచ్చలవిడిగా ఉన్నారు, వాయా వరుస లేదు. వ్యభిచారానికే కాదు, ఇతర పాపాలకే కాదు, దేవునికి వ్యతిరేకమైన మరి ఆరాధనలు, పరిస్థితులు, చాలా భయంకరమైన పరిస్థితులు. ఆ యొక్క పాపము, ఆ పట్టణము సొదొమ గొమొర్ర అనే ఆ పట్టణం యొక్క పాపము చాలా ఘోరముగా దుర్వాసనగా ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని కాదు, ఏకంగా ఆ పట్టణాన్నే నాశనం చేయాలనుకున్నాడంటే ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఈనాడు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలాగున్నాయి? దేవుడు అంటున్నారు, లెండి ఈ స్థలము విడిచిపెట్టి రండి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి. ఇంకా ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో, ఇంకా ఏ పాపంలో దాగబడి ఉన్నావో, ఏ దోషాల చేత కప్పబడి ఉన్నావో, దేవునికి వ్యతిరేకముగా ఏ ఆలోచనలతో ఉన్నావో, నీ స్వశక్తితో, స్వజ్ఞానముతో సమర్థించుకుంటూ దేవునిలో ఉన్నానని అనుకుంటూ ఇంకా ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నావో, దేవునికి దూరముగా ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకొని ప్రభువు అంటున్నారు, లెగు, నీవు ఉన్న స్థలములో నుండి నీవు లెగు. అలనాడు లోతు కుటుంబముతో దేవుడు మాట్లాడుతున్నారు, లెండి ఈ స్థలము విడిచిపెట్టి త్వరగా రండి, మీరు సోయరుకు వెళ్ళిపోండి. నేను ఈ పట్టణాన్ని అగ్ని గంధకముల చేత దహించి వేయాలనుకుంటున్నాను, కాల్చాలనుకుంటున్నాను. దేవుని ప్రజలారా, ఆనాడు దేవుని మాట విన్న, దేవుని వాక్కు పంపిన
దేవుని దూతలు, ఇద్దరు దేవుని దూతలు సొదొమ గొమొర్ర పట్టణానికి వచ్చి, లోతు ఇంటికి వచ్చి, లోతు కుటుంబాన్ని బయటికి తీసుకువెళ్ళాలని వచ్చిన లోతు కుటుంబం ఏం చేస్తుంది? తడవు చేస్తుందంట. ఆ కుటుంబం తడవు చేస్తుంది. విన్నా సరే వాళ్ళ చెవులు మందముగా ఉన్నాయంటారు దేవుడు. గద్దించినా సరే, చెప్పినా సరే, భయపెట్టినా సరే, ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను, ఈ పట్టణాన్ని ఆకాశం నుంచి అగ్ని గంధకాల చేత కాల్చివేయబడుతుందని ఎంత గద్దించినా, ఎంత చెప్పినా మనసు మార్చుకోలేని స్థితి, హృదయాలు దేవుని వైపు త్రిప్పుకోలేని స్థితి, దేవుని భయము లేని స్థితి. భక్తి చేస్తున్నామని అనుకోవడమే కానీ దేవునికి దూరమైన భక్తి. నా భక్తిని నేను సరిచేసుకుని అదొక ముసుగులో ఉన్న భక్తి. ఇలాంటి భయంకరమైన దేవునికి దూరమైన ఆత్మీయ జీవితంలో ఉన్నామేమో ప్రభువారు అంటున్నారు. ఆనాడు లోతు కుటుంబాన్ని పిలిచినట్లుగా మనల్ని కూడా ప్రభు పిలుస్తున్నారు. లెండి, ఈ స్థలము విడిచిపెట్టి రండి, మీరు త్వరగా రండి, త్వరగా బయలుదేరండి. ఆకాశము నుంచి అగ్ని వచ్చి ఈ దేశాన్ని నాశనం చేయబోదు. దేవుని బిడ్డలారా, ఇద్దరు దేవదూతలు ఆ లోతు ఇంటికి వచ్చి ఉన్నారు. లోతు ఇంటికి వస్తే లోతు వారికి భోజనము వండి పెడతారు. ఈ రాత్రి మా ఇంటి దగ్గర బస చేయండి అని చెప్పి. లోతు భార్య అక్కడ పరిచర్య చేయదు. లోతు పిల్లలు వంట చేయడానికి సహకరించరు. చూడండి వాళ్ళు ఎంత సోమరులుగా ఉన్నారో, ఎంత బద్ధకస్తులుగా ఉన్నారో, ఎంత సహకరించని వ్యక్తులుగా ఉన్నారో. దేవుని దూతలు వచ్చినప్పుడు మరి ఆ లోతు వారికి విందు చేస్తాడు. చూడండి ఆ మాటలో మీకు చదివి వినిపిస్తాను. 19వ అధ్యాయం 3వ వచనం. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. 19వ అధ్యాయం 1వ వచనంలో, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవుని వద్ద కూర్చుండి ఉండెను. దేవుని బిడ్డ, పొంగని రొట్టెలు అతడు వారికి విందు చేశాను. ఎవరు చేశారు విందు? దేవుని దూతలకి ఎవరు విందు చేశారు? లోతు విందు చేశాడు. లోతు భార్య లోకాశలతో ఉంది, లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంది. లోతు కుమార్తెలు యవన బిడ్డలుగా ఉన్నారు. వాళ్ళకి వివాహాలు సిద్ధపడిన, ఇంకా వివాహాలు కాలేదు, వివాహాలు సిద్ధపరచబడి ఉన్నాయి. లోతు కుమార్తెలు సొదొమను ప్రేమిస్తున్నారు. లోతు కుటుంబము, లోతు భార్య పిల్లలు దేవునికి దూరముగా ఉన్నారు. లోతు దేవదూతలకి విందు చేసినట్లుగా చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే చూడండి 18వ అధ్యాయం 6వ వచనంలో, అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానుకల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చాలు. ఇక్కడ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాం ఇంటికి వస్తే అబ్రహాం భార్య వంట చేస్తుంది. దేవుని దూతలకి అబ్రహాం భార్య వంట చేస్తుంది. అబ్రహాం తన భార్యకి చెప్తున్నాడు. లోతు తన భార్యకి చెప్పలేదా? చెప్పాడు. కానీ లోతు భార్య పట్టించుకోలేదు. నువ్వు వండుకుంటే వండుకో, లేకపోతే లేదు, నాకు సంబంధం లేదు, నా ఇష్టం, నా రాజ్యం, నాది నేను.
అబ్రహాం ఫ్యామిలీకి లోతు ఫ్యామిలీకి ఎంత డిఫరెంటో చూడండి. అబ్రహాము భార్యకి లోతు భార్యకి ఎంత తేడా ఉందో చూడండి. అబ్రహాము ఇంటికి దేవుని దూతలు వచ్చి ఉన్నారు, లోతు ఇంటికి దేవుని దూతలు వచ్చి ఉన్నారు. అబ్రహాము చెప్పగానే వెంటనే వెంటనే రొట్టెలు చేస్తుంది, మాంసం తయారు చేసింది, వారికి ఆహార పదార్థాలు త్వరగా సిద్ధపరిచింది అబ్రహాము భార్య. ఇక్కడ లోతు దేవదూతలకి విందు చేసి, అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఈనాడు కుటుంబములో భర్త మాట వినే పరిస్థితులు ఉన్నాయా? భార్య, నీ భర్త మాట నీవు వింటే నీ దేవునికి నీవు లోబడినట్లు. నీ భర్తకు నీవు లోబడినప్పుడు ఇంటిలో నీ కుటుంబము, నీ పరిస్థితులు, నీ ఇంటి పనులు నీవు చురుకుగా, ఇశ్రాయేలీయుల స్త్రీలు సోమరులనుందా వాక్యములో? ఎలాంటి వారు? చురుకైన వారు. వాళ్ళు దీవించబడ్డారు. వాళ్ళు బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. దేవుని బిడ్డలారా, కుటుంబములు చురుకైన స్త్రీ, జ్ఞానము గల స్త్రీ, ప్రార్థనాత్మ కలిగిన స్త్రీ, ప్రార్థనా పరులు ఉంటే ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరము. దేవుడే నడిపిస్తాడు, దేవుడే ఆలోచన ఇస్తాడు, దేవుడే శక్తినిస్తాడు, దేవుడే జ్ఞానం ఇస్తాడు, దేవుడే పరిస్థితులు మారుస్తారు. ఆర్థిక పరిస్థితులు కృంగిపోయినా సరే దేవుడు ఆలోచన ఇచ్చి నడిపించే మహా ఉన్నతమైన దేవుడు ఆయన. ఇక్కడ సొదొమ గొమొర్ర పట్టణానికి నాశనము చేయడానికి దేవదూతలు వచ్చినప్పుడు లోతు వారికి విందు చేసి భోజనం పెట్టినట్లుగా చూస్తాం. తర్వాత వారు ఆ ఊరు ప్రజలు ఎలాంటి భయంకరమైన స్థితి అయితే, లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు ఆ దేవదూతలతో కూడా పాపం చేయడానికి వాళ్ళు రెడీ అవుతారు. లోతు ఇంటికి వస్తారు, నీ ఇంటికి 2 మనుషులు వచ్చారు, వారిని బయటికి పంపించు, వారు బయటకు పంపించమని ఆ లోతును శోధించినప్పుడు లోతు చాలా బాధపడతాడు. చూడండి 8వ వచనములు 19:28. ఇదిగో 19వ అధ్యాయం 8వ వచనము. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను, వారిని మీ మనస్సు వచ్చినట్టు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తేర్పరగా ఉండి చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. చూడండి, లోతు బ్రతుములాడుతున్నాడు. అనలారా అంటాడు అక్కడ 8వ వచనానికి ముందు. అనలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఆ సొదొమ గొమొర్ర పట్టణ ప్రజలని బ్రతుములాడతాడు లోతు. అనలారా, ఇంత ఘోరమైన పాతకము కట్టుకోకండి. నా ఇంటికి 2 మనుషులు వచ్చారు, వారితో తప్పు చేయడానికి ఎంత భయంకరమైన మీకు మరి అనుకూలమైన నా 2 కుమార్తెలైనా తీసేసుకోండి, కానీ నా ఇంటికి వచ్చిన వారిని ఏమి చేయకండి. అనలారా అని కాళ్ళు పట్టుకొని బ్రతుములాడతాడు లోతు. దేవుని బిడ్డలారా, అయినా సరే అక్కడ ప్రజలు ఒప్పుకోరు. దొమ్మేగా లోతును చంపడానికి
ఆ ప్రజలు లోతు మీదకి వస్తారు. వచ్చినప్పుడు ఆ దేవదూతలు, ఆ దైవజనులు, దేవుడు పంపించిన దేవదూతలు ఒక మబ్బు కమ్మేలాగా చేస్తారు. ఆ మాట చూడండి, 10వ వచనము. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి మబ్బు కలుగునట్లు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. హల్లెలూయా. దేవుని కార్యాలు అలాగుంటాయి. లోతు ఇంటికి వచ్చిన 2 స్త్రీలను, దేవదూతలను వాళ్ళని బయటికి రప్పించి వాళ్ళతో పాపము చేయడానికి కూడా ఆ ఊరు ప్రజలు ఎంత భయంకరమైన పాపములో ఉన్నారో చూడండి. అక్కడ సిచ్యువేషన్ చూసి లోతును చెయ్యి పట్టుకుని ఆ ఇంటిలోనికి లాగి వాళ్ళిద్దరూ తలుపు వేశారు. లోతు భార్య, 2 కుమార్తెలు, 2 దేవదూతలు ఆ ఇంటిలో ఉన్నారు. ఒక మబ్బు పంపించారంట, ఒక పొగ పంపించారు ఆ 2 దేవదూతలు. ఆ ఇంటి చుట్టూ కూడా చీకటి మబ్బు వస్తుంది కదా మనకి, ఆకాశం అంతా మబ్బు బాగా మరి కేకంగా ఆ చీకటిగా పట్టేసింది. ఆ వర్షం బాగా పడుతుందేమో. అలాంటి మబ్బు వస్తే వాళ్ళు ద్వారం ఎక్కడుందో, తలుపు ఎక్కడుందో కనుగొనలేకపోయారంట. ఆ వచ్చిన విస్తారమైన జనము ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఆ కిటికీలే కానీ, ఆ గుమ్మమే కానీ, ఆ ద్వారమే కానీ ఎక్కడ ఉందో ఏమో కనుగొనలేని పరిస్థితులు ఉన్నారు. దేవుడు అంత ప్రొటెక్షన్ ఇచ్చే దేవుని బిడ్డలారా, దేవదూతల యొక్క శక్తి అలాగుంటే దేవుని శక్తి ఇంకెలాగుంటుంది. నీ పిల్లల్ని కాపాడాలన్నా, నీ కుటుంబాన్ని కాపాడాలన్నా, నీ పరిస్థితుల్లో అన్ని విషయాల్లో ఆయన సహాయం చేయాలన్నా ఏమైనా చేయగలరు, ఏదైనా చేయగలరు. లాస్ట్ ఫ్రైడే ఆ యెహోషువ హాయి వైపుకి యుద్ధానికి వెళ్ళడానికి దేవుడు ఏమంటారు, యెహోషువ నీ చెయ్యి చూపు అన్నారు. అంతే. వేకువనే లేచి ఆ పట్టణం వైపు నీ చెయ్యి చూపు, నేను చూసుకుంటానన్నారు. ఆకాశం నుంచి అగ్ని వచ్చి తగలబడిపోయింది హాయి పట్టణం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమునికి బయటికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రము ఆ ఒడ్డున ఉండి మోషే చాలా దుఃఖపడుతున్నాడు. ఎదర సైన్యము, వెనక సైన్యము, ఎదర సముద్రము. ఆ పరిస్థితిలో దేవుడు అంటున్నారు, మోషే నీ చేతులున్న కర్ర సముద్రం వైపు చాపు, సముద్రం వైపు చాపు. మోషే తన చెయ్యి సముద్రం వైపు చాపగా ఇలా కర్ర చాపాడు. సముద్రము ఆ ఒడ్డుకు వెళ్ళిపోయింది, ఈ ఒడ్డుకు వెళ్ళిపోయి మధ్యలో ఆరిన నేల, వాటరు నీరు గోడలుగా నిలబడిపోయింది. వాళ్ళు సముద్రంలో పడి నడుస్తుంటే ఆ గోడలు పట్టుకుని నడిచిన ఆ నీరు చేతికి తడి అవ్వలేదు. దేవుడు ఆజ్ఞాపించారు. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపిస్తే నీ ఆరోగ్య విషయములే కాదు, నీ ఆర్థిక పరిస్థితులే కాదు, నీ కలవరమే కాదు, నీ సమస్యలే కాదు, నీ శ్రమలే కాదు, నీ పరిస్థితులన్నీ ఆగిపోవలసిందే. ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఏదైనా సరే అది ఇంకా పరుగులెత్తడానికి, సమీపించడానికి, నిన్ను శోధించడానికి వీలు లేదు. అక్కడ మబ్బు కలుగు చేశారు దేవదూతలు. లోతు కుటుంబంతో మీరు త్వరపడండి, మన అంశము లెండి, ఈ స్థలము విడిచిపెట్టి రండి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి త్వరగా రండి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యంలో ఉంది,
వాళ్ళు తడవు చేసిరి. నువ్వు ఆలస్యం చేస్తున్నావా? దేవుని వాక్యం వింటూ కూడా, దేవుని పరిస్థితులు ఎరిగి కూడా, దేవుని హృదయం ఎరిగి కూడా, దేవుని ఆత్మీయ జీవితం ఎరిగి కూడా, దేవుని వాక్యం వింటూ కూడా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను సంధిస్తున్నప్పుడు, దేవుడు నీకు పశ్చాత్తాపం కలుగు చేస్తున్నప్పుడు, దేవుడు నిన్ను ఒప్పుకునేలాగా చేస్తున్నప్పుడు, ఇది తప్పు అని నీ అంతరాత్మ నిన్ను గద్దించినప్పటికీ కూడా నీ విడిచిపెట్టలేని స్థితిలో, నేను లేవలేని స్థితిలో, నీవు దేవునికి దగ్గరయ్యే పరిస్థితి లేని స్థితిలో ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది, వాక్యం మనల్ని కడుగుతుంది, శుద్ధి వలె సరి చేస్తుంది, సబ్బు వలె క్లీన్ చేస్తుంది దేవుని వాక్యము. అద్దము దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని సరి చేసుకున్నట్టు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? మన లోపాలు సరి చేసుకోవడానికి, మన అపవిత్రత కడుక్కోవడానికి, మన అవిధేయతలు విడిచిపెట్టుకోవడానికి, దేవునికి వ్యతిరేకమైనవి నాలో ఏమున్నాయో దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నారు, దేవుడు నాతో వాక్యం ద్వారా ఏం మాట్లాడతారు? ఇక్కడ మనిషి మాట కాదు, ఇక్కడ మనిషి నిలబడి నీతో మాట్లాడడం కాదు, దేవుడే కేవలం నిన్ను ప్రేమించి దేవుడు దైవజనులు నిలవబెట్టుకుని నీతో మాట్లాడతాను. నీవు లోపడాలా, నీవు తగ్గించుకోవాలా, నీవు సరి చేసుకోవాలని, నీవున్న పరిస్థితుల నుంచి నీవు లేవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఆయన హృదయం ఆశ అదే, ఆయన ఆలోచన అదే. దేవుని బిడ్డలారా, ఎన్ని మేలులో పొందుకున్నావు ఆయన ద్వారా, ఎన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం, ఎంతో ఆహారము భుజిస్తున్నాం. మనం తినే ప్రతి అన్నము మెతికి కూడా, మనం కట్టుకునే ప్రతి వస్త్రం కూడా ఆయన ఇచ్చిందే. నా బలము, నా శక్తి, నా ఉద్యోగము, నా సంపాదన, నా డబ్బు అంటాను కదా. ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే మనము మరి మంచం మీదే ఉంటాం. ఒక వ్యక్తి కొంతకాలం క్రితము మరి ప్రార్థన చేయడానికి వెళితే అతను చాలా సిక్ అయి ఉన్నాడు. దేవుని కృప ప్రార్థన చేసినప్పుడు ప్రభు స్వస్థత ఇచ్చి ఉన్నారు. మందిరానికి రాయి అంటే నాకు ఖాళీ ఉండదండి అన్నాడు. ఆదివారం నాకు ఖాళీ ఉండదు, ఆదివారం నాకు ఎక్కువ పని, నాకు ఖాళీ ఉండదు. ఆ మాట నా హృదయానికి చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. ప్రభువా, అతను ఖాళీ ఉండదంట. ఆదివారము మీ సన్నిధికి వచ్చి ఒక అరగంట మీ మాటలు వినటానికి, మీ ఆశీర్వాదాలు పొందడానికి, మీ దీవెనలు అనుభవించడానికి అతనికి ఖాళీ ఉండదు అన్నాడు. ఒక్క మాటే మాట్లాడుతున్నాడు అతను. నాకు ఖాళీ ఉండదు, నాకు ఖాళీ లేదంటున్నాడు. ఏంటైనా మీరు అతనే మీ సన్నిధికి వచ్చి మరి వాక్యం వినేలాగా చెయ్యండి. దేవుని బిడ్డలారా, ఏదో జరగాలి, ఏదో అవ్వాలని కాదు, కానీ ఆయన ప్రణాళిక ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆయన ఏమైనా చేయగలరు, ఎలాగైనా నడిపించుకోగలరు. తర్వాత అతనికి సిక్ అయ్యింది. 3 నెలలు పనికి వెళ్ళకుండా మంచం మీదే ఉన్నాడు. 3 నెలలు పనికి వెళ్ళలేదు. యూరిన్ అమ్మట, మోషన్ అమ్మట బ్లడ్ పడిపోతుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాడు, హాస్పిటల్కి వెళ్తున్నాడు, మెడిసిన్ వాడుతున్నాడు. తర్వాత ఆపరేషన్ కూడా అయింది. ఈ 3 నెలలు మరి ఎలాగ పనికి వెళ్ళాడు, ఎలాగ డబ్బులు, ఎలాగా ఖాళీగా ఉంచగలరు, కష్టపడేలాగా చేయగలరని దేవుడు. రెస్ట్లెస్గా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మంచిగా పని చేసుకునేలాగా చేయగలరు. మంచి ఆరోగ్యం ఇచ్చి నిన్ను పడుకోబెట్టి మంచం మీద నుంచి కూడా మనల్ని లేవకుండా కూడా
చేయగలరు. ఆయన ఏదైనా చేయగలరు. కథ మొత్తం మార్చగలరు. ఆయన చేతిలో సమస్తము ఉన్నాయి. దేవుని బిడ్డలారా, తర్వాత ప్రార్థనకు పిలిచారు, వెళ్ళాము, సరి చేసుకున్నారు. పరిశుద్ధ దినానికి ఆయన సన్నిధి దూరమయ్యి దగ్గర ₹1,00,000 దగ్గర ఖర్చు అయిపోయిందమ్మా. నేను సంపాదించిన సంపాదన అంతా కూడా హాస్పిటల్కే వేసాను. నాకు బుద్ధి వచ్చిందని దేవుని సన్నిధికి వస్తున్నాడు. వేరే విలేజ్లో జరిగిన మన పరిచర్యలో జరిగిన విషయం దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ దేవుని సన్నిధికి రావడానికి ఖాళీ లేదా అనొచ్చా? మన ఖాళీ లేదా? ఖాళీ చేయగలరు. మన చేతి నిండుగా డబ్బు ఇవ్వగలరు, చేతిలో రూపాయి లేకుండా చేయగలరు. ఆయన సమస్తానికి సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. ఇక్కడ కేకారణ్యములాగా మబ్బు కమ్మేలాగా దేవుడు చేశారు. వారు ద్వారము కనుగొనలేకపోయారు. ఆ ఇద్దరు దేవదూతలు అంటున్నారు, మీరు త్వరపడండి, మీరు త్వరగా. 13వ వచనములు అంటారు, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి గనుక వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదైన గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెను. దేవుడు మమ్మును పంపించి ఉన్నారు. మీరు త్వరగా లేకండి, ఈ స్థలం విడిచిపెట్టి రండి. దేవుని బిడ్డలారా, మనం పడిన స్థితిలో ఉన్నామా? లేచే స్థితిలో ఉన్నామా? సోమరులుగా ఉన్నామా? ప్రార్థించేవారుగా ఉన్నామా? ఉతక మీద తలుపు తిరుగులాగున సోమరి తన పడక మీద తిరుగులాడుతూ ఉంటాడంట. భక్తుడైన సొలొమోను రాస్తారు, ఉతక మీద తలుపు తిరుగుతుంది, తలుపు అటు ఇటు ఆడుతుంది కదా. దానికి 3 బందులు ఉంటాయి, 2 బందులు ఉంటాయి. ఆ బందుల మీద ఆధారపడి ఆ గవిని మీద ఆ తలుపు తిరుగుతుంది. ఎన్నిసార్లు తలుపు అటు వెళ్తుందో ఇటు వెళ్తుందో, రోజుకి మెనీ టైమ్స్. వాక్యం చెప్తుంది, ఉతక మీద తలుపు తిరుగులాడినట్లుగా సోమరి పడక మీద అటు తిరుగుతాడంట, ఇటు తిరుగుతాడంట. ఇంకా కొంచెం సేపు పడుకుంటాను, ఇంకా దుప్పట్లాగుతారంట పైకి, ఇంకా కొంచెం సేపు నిద్రపోతాను, ఇంకా కొంచెం సేపు కాళ్ళు ముడుచుకుంటాను, ఇంకా కొంచెం సేపు కునుకుపాట్లు పడతానని. ఇవన్నీ కూడా వాక్యములో ఉన్నాయి, సామెతల గ్రంథములో. సోమరి వాని స్వభావము ఎలాగ ఉంటుంది. అయితే చురుకైన వాని స్వభావం ఎలాగుంటుందంటే, చురుకైన వాని స్వభావం ఉంటుంది ఎలాగుంటుందంటే, చీకటినే లేచి వారి కుటుంబము కోసము వేకువనే ప్రార్థన చేస్తాడు. చురుకైన ఆ వ్యక్తి తన ఇంటి వారందరి కోసం ఆహారము సిద్ధపరుస్తారు. వారు ఆ గవునుల మీద వారు చేసిన పనులు కొనియాడబడతాయి. సామెతల 31వ అధ్యాయములో ఉంటాయి ఈ మాటలు. గవునుల మీద, వారి గుమ్మాల మీద, వారి వీధుల్లోనూ, వారి కుటుంబములోనూ, వారు సంఘములోను వారి క్రియలు, వారి పనులు, వారి ప్రార్థనలు, వారి చురుకుతనము కొనియాడబడతాయి. యేసు ప్రభులు సోమరులుగా ఉంటే మన ఆత్మీయ జీవితము వర్ధిల్లదు, మన కుటుంబము వర్ధిల్లదు. దేవుని బిడ్డలారా, నీ యవ్వన పిల్లలకి ఎప్పుడైనా బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా అని అడిగేవా? నీ చిన్నపిల్లలకి వాక్యం చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావమ్మా, స్కూల్కి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకున్నావు అని అడిగారా? నీ నోటంట మొట్టమొదట రావాల్సిన మాట అదే. దేవుని వాక్యము, దేవుని బీజము, దేవుని ఆహారము, దేవుని ఆత్మీయత దేవునిలో నీ బిడ్డలు ఉండాలని మొదట కోరుకున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా వారు వర్ధిల్లుతారు. ఇక్కడ ఆ ఇద్దరు దేవదూతలు కూడా మరి పలుకుచున్న మాట 14వ వచనములో,
లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడని తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనము చేయబోచున్నాడని చెప్పి. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఈనాడు కూడా సేవకులు ఇలాగే ఉన్నారు. వాక్యం చెప్పిన, సువార్త ప్రకటించిన, బోధించిన వాళ్ళు అలాగే చెప్తారులే. వాళ్ళకి ఏంటి పని పాట, వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళకిలాగా మనం ఎలాగా చేయగలం? వాళ్ళకిలాగా మనం ప్రార్థన చేయలేము కదా. వాళ్ళకిలాగా ఉండగలం ఏంటి? వాళ్ళు అలాగే బోధిస్తారు, అలాగే చెప్తారు. వాళ్ళదే మందే. ఈనాడు దేవునిలో ఉంటే కూడా లోకంలో ఇది మంచిదా చెడ్డదా, ఇలాగా అలాగా అన్ని రోజులు మంచియే, అంత మంచిదే. దేవుడు సృజించినప్పుడు ఈరోజు చెడ్డదని అన్నారా? ఇది మంచిది కాదు అన్నారా? అనలేదు. ఒక్క విషయంలోనే మంచిది కాదన్నారు. అన్నీ మంచిది మంచిది మంచిది. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు సృష్టిని సృజించి ఇది మంచిది, ఈరోజు మంచిది, ఈరోజు మంచిది, ఈరోజు మంచిది, ఈరోజు అన్నీ మంచిది అన్నారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆ ఒక్క విషయంలోనే దేవుడు మంచిది కాదు. సాటి అయిన సహాయము ఉండాలి, ఆ కుటుంబం కట్టాలి, వివాహం చేసుకోవాలి, పిల్లలు కనాలి, వాళ్ళు భూమిని నింపాలనేసి దేవుని యొక్క ఉద్దేశం, ఆజ్ఞయే ఉన్నది. అందుకని అన్ని విషయాల్లో కాకుండా వివాహ విషయంలో దేవుడు ఏమన్నారు? ఘనమైనది అన్నారు. చాలా ఘనంగా ఎంచారు దేవుని బిడ్డలారా. ఇక్కడ చూసినట్లయితే నేను ముందుకు వెళ్తున్నాను. 17వ వచనము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృప ఘనపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది అని అంటాడు. మరి ఆ సోయరు ఆ పట్టణానికి వస్తారు. సోయరు పట్టణానికి దేవుడు మరి దూరంగా వెళ్ళమంటే దగ్గరలో చిన్న పట్టణానికి వెళతాం ప్రభు అని ప్రభు ఒక కండిషన్ పెడతారు. లోతు భార్యని, ఇద్దరు కుమార్తెల్ని దగ్గర పెట్టి ఆ ఇద్దరు దేవదూతలు అంటారు, మీరు ఈ ఊరు విడిచి గవిని దాటి ఇంటిని దాటి బయటికి వెళ్ళినప్పుడు మీరు ప్రయాణమై మీరు త్వరగా పారిపోండి, మీరు వెనక్కి చూడవద్దంటారు. ఒక కండిషను, పెద్ద కండిషను, భయంకరమైన కండిషన్ అది. మీరు వెనక తట్టు చూడవద్దు, వెనక చూడవద్దు, ఆ ఊరు వైపు చూడవద్దు, ఆ ఇంటి వైపు చూడవద్దు. అదేమైపోద్దో అని మీరు వెనక్కి చూడకుండా మీరు పారిపోండి, మీరు ముందుకు పారిపోండి. నేనున్నాను, నేను చూసుకుంటాను, నేను నడిపిస్తాను, నేను పోషిస్తాను, నేను అన్నీ కూడా మీకు తండ్రినై ఉంటాననే దేవుడు పదే లోతుకి ఒక్కరికే చెప్పలేదు. గమనించండి, లోతు భార్య ఉంది, ఇద్దరు కుమారులు యవనస్తులైన ఇద్దరు. వాళ్ళ అల్లుళ్ళు అంటారు, మేము రాము, మీరు పొండనేసి అంటారు, ఎగతాళి చేస్తారు. నోవహు వాడ తయారు చేసినప్పుడు కూడా ఊరు ప్రజలు ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఆనాడు నోవహును ఎగతాళి చేశారు కానీ ఎగతాళి చేసిన వారు ఏమైపోయారు? నాశనం అయిపోయారు ఆనాడు జలప్రళయముతో. ఈనాడు ఎగతాళి చేసిన ప్రజలు అగ్ని గంధకాల చేత కాల్చబడ్డారు, దహించిపోయారు. దేవుని బిడ్డలారా, వీరు ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. 23వ వచనం చూడండి.
లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి, నేను చదివేస్తానమ్మా, ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారిని అందరి నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదుగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణముల నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే లోతు భార్య ఏం చేసిందంట? వెనక్కి చూసింది. ఏంటి దీని యొక్క మీనింగ్? దేవుడు చెప్పారు కదా, ఈ పని చెయ్యొద్దు, ఇలా చూడొద్దు, ఇక్కడ నిలబడొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఈ స్థలానికి వెళ్ళొద్దు. దేవుడు చెప్తున్నారు, ఫోన్లో ఎక్కువ మాట్లాడకండి. అక్రమ సంబంధాలు పెట్టుకొని ఫోను ద్వారా కుటుంబాలు నాశనం అయిపోయిన పరిస్థితులు అనేకము. పిల్లలు చంపేసుకుంటున్నారు, భర్తకు దూరం అయిపోయి, భార్యకు దూరం అయిపోయి, పిల్లలకి దూరం అయిపోయి, ఆ మోజులో, ఆ మత్తులో, ఆ మగతలో, ఆ పాపపు మైండ్లో కుటుంబం గురించి, పిల్లల గురించి ఆలోచించకుండా జీవితాలు నాశనం అయిపోతున్న పరిస్థితులు ఈనాడు సోషల్ మీడియాలో అనేక మనం చూస్తున్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకి పరిశుద్ధ జీవవాక్యం ఇచ్చి ఉన్నారు. వాక్యం ద్వారా మా దేవుడు మనతో మాట్లాడుతూ సరిచేస్తున్నారు. ఆయన సరిచేస్తున్నప్పుడు మనం సరిదిద్దుకున్నప్పుడు ధన్యులం అవుతాము, దీవించబడతాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ లోతు భార్య మరి వెనక్కి తిరిగి చూసి ఏ స్థలములో వాళ్ళు పరుగు పారిపోమంటున్నాడు, దేవుడు తడవు చేస్తున్నారు. ఈ స్థలం విడిచిపెట్టి మీరు మరి వెళ్ళిపోండి, పారిపోండి అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత లోతు భార్య వెనక్కి సొదొమ వైపు చూస్తుంది, సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూస్తుంది, ఆ ప్రదేశం వైపు చూస్తుంది. ఆ పాపాన్ని విడిచిపెట్టుకోలేని పరిస్థితులు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అక్కడ నివసించిన పరిస్థితులు, అక్కడ పురుషులతో సంభాషణ, అక్కడ విచ్చలవిడితనము, పోకిరితనము, బూతు సంభాషణ, భయంకరమైన పరిస్థితులు. లోతు భార్య ఆనాడు లోకాశులకు లోనై లోకేశునికి దూరమై ఉప్పు స్తంభం మాయే గొప్ప స్తంభం మాయే అని ఒక మంచి పాట కూడా ఉంటుంది. ఉప్పు స్తంభం. లోతు భార్య లోకాశలు. ఏ ఆశలతో ఉన్నావో? ధనాపేక్షతో ఉన్నావా? ధనమోసంతో ఉన్నావా? లోకాశలతో ఉన్నావా? శరీరాశలతో ఉన్నావా? నీకు ఆ దేవుడు మనకి కుటుంబాన్ని ఇచ్చారు, భర్తనిచ్చాడు. నీ భర్తను తప్పించి వేరొక పురుషునితో నీ సంభాషణ, నీ వ్యవహారము, అది నీకు, నీ పిల్లలకి నష్టము, శాపమే. అది ఎన్ని తరాలు 4 తరాలు పిల్లల ఒడిలో వేస్తాడని దేవుడు మాట్లాడుతున్నారు. నిన్ను ప్రేమించి నీకు వివాహము ద్వారా నీకు చక్కని భార్యనిచ్చారు దేవుడు, చక్కని పిల్లలనిచ్చారు. ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వేరొక వ్యక్తితో నీవు సాంగత్యం పెట్టుకుంటే, వేరొక వ్యక్తితో నీవు వ్యభిచారము లేకపోతే జారత్వముతో నీవు జీవిస్తే ఆ శాపము నీ కుటుంబం మీదకి వస్తుంది. కంచం నిండుగా భోజనం పెట్టుకొని నువ్వు భోంచేస్తే నీ కడుపే నిండుతుంది,
నీ కడుపుని వేరొక కడుపు నిండదు. నువ్వు దేవునికి వ్యతిరేకముగా, నువ్వు తప్పుడు మార్గములో, పాపపు మార్గములో, వ్యతిరేకమైన మార్గములో జీవించినప్పుడు అది నీ కుటుంబానికి నీకు నష్టము. వ్యభిచారం వలన, పాపము వలన, ఒక అబద్ధం వలన, ఒక మోసం వలన, ఒక నరహత్య వలన, వేరే వేరే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల వలన నీకు ఒకవేళ ఒక 100 రూపాయలు కలిసి రావచ్చు, 100కి 10,000 నష్టపోతావు. జాగ్రత్త. ఒక 1000 రూపాయలు కలిసి రావచ్చు, 1000కి 50,000 పోతాయి. నేను మామూలుగా చెప్తున్నాను, అంతకంటే ఎక్కువ రావచ్చు. ఒక 10,000 రూపాయలు నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ అక్రమ సంబంధాలను బట్టి ఒకవేళ ఒక 10,000కి 50,000 నీకు ఇవ్వచ్చు. దానికి ఎంత శాపం ఉంటుందో, ఎంత శాపం ఉంటుందో. పిల్లలకు ఒకవేళ మంచి ఉద్యోగం వచ్చి మంచి పరిస్థితిలో ఉండవలసిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉంటున్నారేమో, మన యొక్క పాపాన్ని బట్టి, మన యొక్క పాపపు క్రియలను బట్టి, పాపేచ్ఛలను బట్టి, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు బట్టి. పిల్లలు ఎంత చదువులు చదువుకున్నా, చదువులు లేకపోయినా, నీ అలవాట్లు నా అలవాట్లు మార్చుకోలేని పరిస్థితిని బట్టి పిల్లలు ఒక నిరుద్యోగులుగా ఉంటున్నారేమో, ఒక వివాహాలు లేనివారుగా ఉంటున్నారేమో, వాళ్ళకి భవిష్యత్తు లేనివారుగా నీవు నేను చేస్తున్నామేమో. గమనిద్దామా, ఆలోచిద్దామా? కుటుంబానికి తెలియకుండా ఎంతమంది చెడు, కొంతమంది పెట్లు సిగరెట్లు కాల్చేస్తూ ఉంటారు. ఈనాడు సంఘములో, సమాజములో, గ్రామాలంట, పట్టణాలంట యూత్ ఎంత చెడిపోతున్నారు. దేవుని బిడ్డలారా, సోషల్ మీడియాలో ఈ మధ్యన చూసినప్పుడు చాలా బాధపడ్డాడు. ఆడపిల్లలు టీ టైం వేరంట, ఫుడ్ టైం వేరంట, వాళ్ళతో గడిపింటే నాకంటే మీకు బాగా చూసుంటారు. ఒక యంగర్తో ఒక యవనస్తుడు కలిపిన టైము డబ్బు పెడుతున్నారు అక్కడ. నీతో టీ తాగితే ఇదిగో ఒక 4,000 ఇస్తే నీతో టీకి కూర్చుంటాను, నీతో కలిసి భోజనం చేస్తే. లేడీస్, ఆడపిల్లలు డబ్బు. ఎంత భయంకరమైన పరిస్థితిలో, ఇంకా చాలాగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటారు దేవుడు. యాకోబు పత్రికలో ఉంటుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. ఆయన యొద్దకు వచ్చాం, నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, పిల్లల కోసం ఏడవాలి. నేను నా హృదయాన్ని నేను కట్టుకోకుండా, నా జీవితాన్ని కట్టుకొని నా పిల్లలకి నేనేం చెప్పగలను? మన పిల్లల కోసం మనం దేవుని పాదాలు పట్టుకుని అడగాలి, ఏడవాలి, సరి చేసుకోవాలి. ఆనాడు లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. సోయరు పట్టణానికి వచ్చి వెనక్కి చూడితే భార్య లేదు. అమ్మేదరా తల్లి, అమ్మేదరా. ఏమో నాన్న, అమ్మేమో. తన భార్యను పిలుస్తుంటే ఎక్కడ కనిపించలేదు. మనం త్రోవలు వచ్చినప్పుడు ఈ స్తంభం లేదు కదా, ఈ స్తంభం మనకు కనిపించలేదు. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఈ స్తంభం ఉందేంటి? ఈనాడు కూడా ఇశ్రాయేలు దేశంలో ఆ స్తంభం ఉందంట. దేవుని బిడ్డలారా, మనం ఎలాగున్నాం, మన జీవితం ఎలాగున్నాం? చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం.